వాక్య సంఖ్య పెద్దవాళ్ళ పుస్తకంలోని 445 మరుగుదొడ్లు 442.
పాట సంఖ్య 426, మరొకదాంతో 480.
ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనం అందరం కూడా కలిసి చదువుతాం. యెహోవా ఈ తరము వారిలో ఆయన నీతిమంతుడవై ఉండడం చూసి కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించు. చదివిన లేఖన భాగములను దేవుడు మన కొరకు దీవించి ఆశ్రయించును గాక. అక్కడ ఓడ పని మొత్తం కూడా పూర్తి అయ్యేటువంటి దానికి మరొకసారి నిశ్చేతగా మనం ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఏమంటున్నాడు అంటే, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీటి వాళ్ళ ఓడలో ప్రవేశించు. దేవుడు చూచుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏ సందర్భంలోనైనా సరే, ఎవరినైనా సరే, ఏ విషయాలనైనా సరే, ఏ పరిస్థితులనైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఆయన భూమి మీద ఉన్న నరులందరినీ కూడా పరిశీలించిన వాడుగా ఉన్నాడు, చూచున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ భూలోకంలో జరిగేటువంటి ప్రతి వాడిని కూడా చూస్తున్నవాడుగానే ఉన్నాడు. ఏమేమి చూస్తున్నవాడుగా ఉన్నాడు? కొన్ని విషయాల వాక్యంలో చూస్తే ఆదికాండము మనం చదివినటువంటి ఇదే 16వ అధ్యాయం 13వ వచనంలో హాగరు యొక్క స్థితిగతిని దేవుడు చూసినాడు. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది పెట్టెను ఏలైనగా నన్ను చూచిన వాడిని, అంటే హాగరును దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ స్థితిగతిని హాగరు అనేటువంటి ఐగుప్తీయురాలు నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచినని తాను ఉన్నటువంటి ప్రదేశంలో ఆయనకు చూచుచున్నవాడు అని పేరు పెట్టింది. అంటే ఆయన పేరు పెట్టింది కాబట్టి ఆయన చూచున్నాడని కాదు, ఆయన చూచుచున్నాడని ఈమె కనుగొనింది కాబట్టి ఆయనకు చూచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఏం చూసినాడు అంటే, హాగరు తన కుమారుడు ఇశ్మాయేలుతో బాధ, వేదన, దప్పిక, తలలతో అరణ్యంలో పుట్టుపిట్టాడుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఐగుప్తీయురాలైనటువంటి ఆమెను, పారిపోతున్నటువంటి ఆమెను, తన యజమానులైనటువంటి శారాదేత నుండి పారిపోతున్నటువంటి స్థితిగతుల్లో ఆమెను పారిపోతున్న సందర్భంలో తన కుమారుని యొక్క దప్పికతను చూచి ఆమెను పరామర్శించిన వాడిగా, ఆమెను దేవుడు తనతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ఈ సందర్భం అంతటిలో ముగించబడిన తర్వాత ఆమెను పలికిన మాట ఏంటంటే, నన్ను చూచుచున్న వాడిని నేను ఇక్కడ కనుగొంటిని కనుక నేను ఆయన చూచున్న వాడిని పేరు పెట్టుచున్నాను. దేవుడు ఇక్కడ ఒక ఐగుప్తీయురాలను చూసిన వాడిగా ఉన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు ఇట్లనే నా ప్రజల బాధను నిశ్చయంగా చూచింది. అదే 3వ అధ్యాయం 9వ వచనం. మొర చివరి వరుస హింసను చూచింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూడండి. ఐగుప్తీయురాల్ని చూచినాడు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు పడుచున్న బాధను చూచినాడు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు పెట్టుచున్న హింసను చూచుతూ వచ్చినాడు. అంటే ఇక్కడ దేవుడు ఐగుప్తీయులను అనగా లోకంలో అన్ని జనులను, ఇశ్రాయేలు అనగా దేవుడు ప్రజలైన వారు ఆయన చూచుచున్న దేవుడుగానే ఉన్నాడు. ఇంకా ముందుకు పోతే చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. ఏమనగా నాబోతు రక్తము వారి కుమారుల రక్తము చూచితిని, అనగా దేవుడు అలాగున నాబాలు తన కుమారులు అయినటువంటి వారిని అలాగున నాబోతు యొక్క రక్తాన్ని ఎవరైతే చిందించినారో ఆ చిందించినటువంటి సందర్భంలో దేవుడు చూచుచున్నవాడుగా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క రక్తం భూమి మీద చిందించబడింది అంటే, ఆ భూమి మీద ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే, భూమి మీద ఒక వ్యక్తి చనిపోయిన వాడుగా ఉన్నాడు అంటే, చనిపోయిన వ్యక్తిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూచున్నవాడుగా ఉన్నాడు. ఇంకా ముందుకు పోతే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. మన మాటలోనికి వెళ్ళిపోవాలి, టైం సరిపోదు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఏం చూసినాడంట? కన్నీళ్లు విడుచుట చూచినాడు. అంటే ఇక్కడ దేవుడు చూసే విధానాలు, సందర్భాలు చూడండి. కొన్నిటిని ఆయన చూస్తాడు అనడానికి ఇక్కడ ఆయన దృష్టిని మనం బంధించలేదు.
ఆయన ఏం చూసినవాడు ఉన్నాడు? ఒకవైపు పైన చూస్తే ఒక ఐగుప్తులను చూసినాడు, ఒకవైపు ఇశ్రాయేల్ ప్రజల బాధను చూసినాడు, ఒకవైపు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తీయులైన వారు హింస పెడుతున్న వాడిని చూసినాడు. అలాగా ఇక్కడ హిజ్కియా యొక్క కన్నీళ్లు చూసినాడు, ఒక వ్యక్తి యొక్క మరణం, రక్తపరాధాన్ని చూస్తున్నాడు. ఇలా ఉన్న దేవుడు ఏ విషయాన్ని కూడా భూమి మీద ఆయన చూడకుండా ఉన్నాడు అనడానికి లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆయన నన్ను చూడడం లేదేమో, ఆయన నా బాధను చూడడం లేదేమో, ఆయన నా దిగులు చూడడం లేదేమో, నా కన్నీళ్లు చూడడం లేదేమో, నా హింసను చూడడం లేదేమో, నా బాధను చూడడం లేదేమో, ఆఖరికి నన్నే చూడడం లేదేమో అనుకుంటాం. దేవుడు చూసినటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రహించవలసిన సత్యం ఏంటంటే, నీ బాధను చూస్తున్నాడు, నిన్ను ఎవరు హింస పెడుతున్నారో దాన్ని చూస్తున్నాడు, నీ యొక్క కన్నీళ్లను చూస్తున్నారు, నీవు చూస్తున్నటువంటి మరణ సంఘటనమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన చూస్తున్నవాడిగా ఉన్నాడు. ఆయన భూలోకంలోని జనులందరినీ చూస్తున్నవాడిగానే ఉన్నాడు. మనం ఏమాత్రం కూడా ఆయన చూడడం లేదేమో, ఆయన మౌనంగా ఉన్నాడేమో, ఆయనకి నేను కనపడడం లేదేమో, ఆయన మర్చిపోయాడేమో అని అనుకోవడానికి ఏమాత్రం కూడా ఆశ్రయం అనేటువంటిది, కాలం అనేటువంటిది లేదు. ఇలా ఎన్నో విషయాలు ఇంకా చూస్తా పోతే ఎన్నో విషయాలు ఆయన ప్రవర్తనను చూచున్నవాడు ఉన్నాడు, ఆయన క్రియలను చూచున్నవాడు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడి. అనగా మనుషుల యొక్క నడక, మనుషుల యొక్క మార్గం, మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క క్రియలు, మనుషుల యొక్క కన్నీళ్లు, మనుషుల యొక్క మరణం, మనుషుల యొక్క బాధ, మనుషుడు ఎవరి చేత హింసింపబడుతున్నారు ఆ హింస, మనుషుల యొక్క జీవితమునే ఆయన చూచున్నవాడిగా ఉన్నాడు. ఈ మాటను ఒక మాటలో చూస్తే కీర్తన సంఖ్య దయచేసి 33వ కీర్తన 14వ వచనం చదవండి. 33వ కీర్తన 14వ వచనం. తానున్న నివాస స్థలంలో నుండి భూలోకంలో నివాసులందరి వైపు ఏం చేస్తున్నాడంట? భూలోకంలో నివాసులందరి వైపు, ఒక్కరి వైపుగా, అది నమ్మిన వాళ్ళైనా నమ్మని వారైనా, అటు ఐగుప్తీయులను చూసినాడు, ఇశ్రాయేల్ ప్రజలు చూసినాడు, అటు ఐగుప్తీయులు చేస్తున్నటువంటి హింసను చూస్తున్నాడు, అటు ఇశ్రాయేల్ ప్రజలు పొందుచున్న హింసను చూస్తున్నాడు. అందుకే దేవుడు భూలోకంలో ఉన్న నివాసులందరి వైపు చూస్తున్నాడు. అందరి యొక్క క్రియలు చూస్తున్నాడు, అందరి యొక్క ప్రవర్తన చూస్తున్నాడు, అందరి యొక్క కన్నీళ్లు చూస్తున్నాడు, వారిలో ఉన్న జరుగుతున్నటువంటి మరణ తాండవం చూస్తున్నాడు, వారిలో ఉన్నటువంటి శ్రమను చూస్తున్నాడు, బాధను చూస్తున్నాడు, హింసను చూస్తున్నాడు. ఇటువంటి చూచున్న దేవుడు ఎవరిని చూసినాడు, ఏం చూసినాడు అంటే, ఇప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. నీవే నా ఎదుట నీతిమంతుడు అయిన చూచి తిని. ఏం చూసినాడంట? నీతిమంతుడు అయిన చూచి తిని. ఇక్కడ ఈ యొక్క జనులైనటువంటి వారి మధ్య, అనగా నోవహు ఏ ప్రజల మధ్య అయితే భక్తిహీనులు, చెడిపోయిన వారు, దుర్మార్గులు, ఆయనటువంటి అపహాసకులు, అలా ఉన్న తినుచు త్రాగుచున్న వారు, పెళ్లి చేసుకోవచ్చు, దేవుడు అంటే మర్చిపోయి, దేవుడు అంటే లెక్కచమ లేకుండా, దేవుడు వచ్చిన స్పర్శ నేను పొందుకుంటున్నానా లేదా అనే గ్రహింపు లేకుండా, దైవికమైనటువంటి గ్రహింపు నేను కలిగి ఉన్నానా లేదా అనేటువంటి అంతరంగమైనటువంటి ఒక నైతికమైనటువంటి స్పర్శ లేకుండా, దేవునికి విరోధముగా దేవుడే లేకుండా దేవుడిని మర్చిపోయి జీవిస్తున్న ఆ దినాల్లో దేవుడు ఎవరు చూసినాడు? నోవహును నీతిమంతుడుగా చూస్తున్నాడు. అంటే ఇక్కడ నోవహు నీతిమంతుడుగా ఉన్నటువంటిది ఏదో స్వచ్ఛమైన నీతిమంతుడు, సంపూర్ణమైన నీతిమంతుడు అని కాదు, కానీ ఏ విధానముగా తను అక్కడ నీతిమంతుడుగా ఉన్నాడు అంటే, ఆ జనుల వల్ల ఇతడు కూడా పాపం చేసినప్పటికీ, అనగా దేవుని మర్చిన సందర్భాలు తన జీవితంలో బహుశా ఉండి ఉండొచ్చు, దేవునికి దూరమైనటువంటి సందర్భాలు తన జీవితంలో ఉండి ఉండొచ్చు, దేవుని యొక్క స్పర్శ లేని జీవితాన్ని జీవించే జీవితం తను కూడా కలిగి ఉండొచ్చు. అయితే పశ్చాత్తాపడి మరలా దేవుని యొక్క వచ్చుట చేత, పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క స్పర్శలోనికి తాను వచ్చుట చేత అతడు నీతిమంతుడుగా తీర్చబడుచున్నవాడిగా, పిలువబడుతున్నవాడిగా ఉన్నాడు. ఈ మాట చెప్పింది ఇప్పుడు అంటే 150 సంవత్సరాల తర్వాత లేదా 120 సంవత్సరాల తర్వాత నోవహు కట్టుచున్న ఓడ పూర్తయిన తర్వాత చెప్తున్నాడు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. ఎవరిలో నీతిమంతుడుగా ఉన్నాడంట? ఎంతమంది నీతిమంతుడుగా ఉన్నాడంట అంటే, తన తరము వారి అందరిలో తానే నీతిమంతుడైన వాడిగా ఉన్నాడు. ఒకసారి ఈ నీతిమంతుడుగా ఉండుట అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే, ఆ జనాంగం, ఆ తరంలో నోవహు దాదాపు మరి హానోకు 7వ వాడైతే నోవహు 10వ వాడు, ఆదాము నుండి హానోకు 7వ వాడైతే ఆదాము నుండి నోవహు 10వ వాడు. అనగా ఈ 10వ వాడైనటువంటి నోవహు తరములో షేతు, హాము, యాఫేతును తన
కుమారుడు కలిగి ఉండేంత వరకు, తన కోడళ్ళు వచ్చేంత వరకు, తన స్థితిగతి తన తరం వరకు చూచిన వారందరిలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారు కనబడినారు అంటే ఈ యొక్క నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడినాడు. అనగా ఇంకా జలప్రలయం రాని సమయంలో ఆదాము బతికే ఉంటాడు అప్పటికి, కానీ ఆదామును దేవుడు నీతిమంతులుగా ఇంకా చూడలేదు. అలా ఉన్న మెతుషెల, అలా ఉన్న ఇంకా వెనుక ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఉన్నప్పటికీ దేవుడు వీరిని నీతిమంతులుగా చూడలేదు. కానీ దేవుడు నోవహునే ఈ తరము వారందరిలో నీవే అనే మాట ప్రాముఖ్యమే. ఏమన్నాడు? నీవే. నీవే అంటే అక్కడ ఏంటి అంటే శేషమును జ్ఞాపకం చేస్తా ఉంది. ఇక్కడ నోవహు తన తరంలో 10 తరాలలో ఎంతమంది వేల మంది ప్రజలు, అంటే ఒక 100 తరానికి ఒక వ్యక్తి జీవిత ఆయుష్కాలం 70 సంవత్సరాలకే తనకు కుమారులు కలిగి ఆ కుమారునికి మళ్ళా కుమారులను చూస్తున్నాడు మనుషుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అనగా 70 సంవత్సరాలకు తన కుమారులను, ఆ కుమారుల యొక్క కుమారులను చూస్తున్నాడు. ఒకవేళ 120 సంవత్సరాలు అయితే ఆ మనవల్ల యొక్క కుమారులను కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క తరము వ్యక్తి బతికి ఇన్ని తరాలలో ఉన్న వ్యక్తులను చూస్తున్నవాడిగా ఉంటే నోవహు యొక్క జీవిత కాలం అప్పటికే 650 సంవత్సరాలు. ఒక మాట చెప్పాలంటే దేవుడు నోవహుతో మాట్లాడేటువంటి సమయానికి 600 సమయాలు ఓడగడడానికి కొరకై అది పూర్తయ్యే సమయానికి వచ్చేసరికి 700 సమయాలు. ఒకసారి జలప్రలయం ఎప్పుడు వచ్చిందంటే చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం. మాట్లాడింది ఎప్పుడంట? 5వ అధ్యాయం 32 చదవండి. 500 ఏళ్ళు. ఇప్పుడు 6వ వచనం వచ్చేసరికి ఎంత వయసు? 600 ఏళ్ళు. అనగా 480 సంవత్సరాలలో లేదా 500 సంవత్సరాలలో దేవుడు మాట్లాడితే ఓడ కట్టేది పూర్తయ్యేసరికి 100, 120, అనగా అక్కడ 6వ అధ్యాయంలో మనుషుల ఆయుష్కాలం 120 సంవత్సరంలోను అనే దాన్ని బట్టి తీసుకుంటే 480 సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడినాడని, లేదా 500 సంవత్సరాలప్పుడే మాట్లాడినాడని తీసుకుంటే నోవహుకు 600 అనగా 100 సంవత్సరాలు తను ఓడ కడుతున్నవాడుగా ఉన్నాడు. ఈ 100 సంవత్సరాలు ఓడ కడుతున్నటువంటి సమయంలో నోవహు వయసు ఎప్పుడు? అప్పటికి ఎంత? జలప్రలయం భూమి మీదకి వచ్చేసరికి 600 సంవత్సరాలు. ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతేనే తన కుమారులను లేదా ఒక 2 తరాలను చూడగలుగుతా ఉంటే నోవహు 600 సంవత్సరాలు బ్రతుకుతా ఉన్నాడు. అంటే 100 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితంలో 2 తరాలను చూస్తున్నాడు. అట్లు ఈ 600 సంవత్సరాలు ఎంతమంది తరాలను చూడగలుగుతాడు? 12 మంది. అంటే నోవహు యొక్క వ్యక్తి జీవితంలోనే 600 ఏళ్ళు తన వ్యక్తి జీవితం ఒక్కటి తీసుకుంటే తన తర్వాత తన పిల్లలు, తన పిల్లల తర్వాత తన పిల్లలు, తన మనవాళ్ళు, మనవాళ్ళకు మన పిల్లలు, ఇట్లా 12 తరాలను చూడగలుగుతాడు. 12 సంతాన వ్యాప్తిని తను చూడగలుగుతాడు. ఇప్పుడు నోవహు జీవితంలో ముందుగా ఇంకా 9 మంది ఉన్నారు. ఆ 9 మంది జనసంఖ్య ఇలా వీళ్ళందరినీ వేసుకుంటే వాళ్ళు జీవించిన దినాలు 100, 120 కాదు, 900, 800, 700 అలా ఉన్న అందాసుగా ఒక వ్యక్తి సగటున తను జీవించిన దినాల్లో 15 మంది లేదా 12 తరాలు, మనవాడు కొడుకు, కొడుకు కుమార్తెలు, కుమారుడు, మళ్ళా అతనికి పిల్లలు, మళ్ళా అతనికి మనవాళ్ళు, మళ్ళా అతనికి మనవాళ్ళు, ఇలా ఉన్న 12 సంతాన వ్యాప్తిని ఒక వ్యక్తికి అందాల్సిన సగటును తీసుకుంటే 10 × 12 ఎంతమంది అవుతుంది? 10వ వాడు నోవహు. ఒక్కొక్క వ్యక్తికి 12 సగటున సంతాన వ్యాప్తిని తీసుకుంటే 10 × 12 ఎంత అవుతుంది? 120. అంటే ఆ 120 వ్యక్తులకు ఇంకా ఎంతమంది జరిగింటారో తెలియదు. ఒక లైన్ మాత్రమే ఈ విధానం 120 మంది అయితే వాళ్ళకు మళ్ళీ ఎంతమంది పిల్లలు కలిగినారో, మళ్ళీ వాళ్ళ వరుస ఎట్లా పోయిందో, కుమార్తెలకు వరుస ఎట్లా పోయిందో, కుమారుల వరుస ఎంతమందో, మళ్ళీ వాళ్ళకి ఎంతమంది పిల్లలు తెలియదు. అది దాదాపుగా ఈ నోవహు యొక్క తరంలో వచ్చేసరికి నోవహు కాలం దాదాపుగా మరి 2000 నుండి 5000 మందికి దాదాపుగా ఆ తరంలో నోవహు జీవిత కాలంలో ఉన్నారు. సంతాన వ్యాప్తిని ఎక్కువగా వేసుకుంటే 10,000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 10,000 లేదా 5,000 లేదా 2,000 ఎంతమంది అయినా కావచ్చు. ఇన్ని వేల మందిలో దేవుడు ఎవరిని నీతిమంతుడిగా చూచినాడు అంటే నోవహును ఒక్కడినే, లేదా నోవహు ఒక కుటుంబమును మాత్రమే. అంటే 10,000 మందితో తీసుకుంటే ఎంతమంది శేషం మిగిలినారు దేవుడి దృష్టిలో నీతిమంతులు? ఎంతమంది? 8 మంది. 10,000 మందికి 8 మంది గొడవలో పోతున్నారు.
ఈ నీవే లేదా నీ కుటుంబమే నీ పిల్లలే అనే మాట ఇక్కడ ఏంటంటే దేవుని ఎదుట మిగులుతున్న శేషము. వాళ్ళందరూ దేవుని చేత కలగబడిన వారు కాదా? ఆదామును దేవుడు సృష్టించిన వాడు, దేవుని చేత సృష్టించబడిన వాడు కాదా? ఆదాము తర్వాత వచ్చినటువంటి హేబేలు, హేబేలు నుండి వచ్చినటువంటి షేతు, షేతు నుండి వచ్చినటువంటి లాభ సంతానంలో ఇంకెంతమంది ప్రజలు లేరు? ఇంకెంతమంది వారికి పిల్లలు లేరు? ఇంకెంతమంది వారి పిల్లలు లేరు? కానీ దేవుడు ఎవరిని పట్టుకుని అంటున్నాడంటే నోవహును ఒక్కని పట్టుకొని నీవే అంటున్నాడు. అంటే ఇంత జనాంగంలో దేవునికి అనుకూలంగా ఎంత మిగిలింది శేషము? 8 మంది. ప్రేమైనటువంటి సంగమా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని నమ్మిన ప్రజలు బయటికి పేరుకు మందిరానికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, పనులు పాల్పొందులు పొందేవారు. వేలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, కోట్లు కూడా ఉండొచ్చు. కానీ అంతిమ దశలో చివరి దశలో దేవుని కలుసుకొని దేవుని యొద్దకు చేర్చబడగలిగి, దేవుని వైపునకు చేర్చబడగలిగి, దేవుని చేత అంగీకరించబడే వ్యక్తులు ఎంత వచ్చేది అంటే శేషం మాత్రమే. ఎంత? శేషం మాత్రం. శేషం అంటే ఏంటి? ఇప్పుడు 20 రిమైనింగ్ అంటే మిగులు అంటాం కదా. మిగులు ఎంతమంది చివరికి దేవుని దగ్గరికి అంగీకరించబడే మిగులు ఎంత అంటే ఈ యొక్క 10,000 మందిలో తీసుకుంటే 8 మంది. అందాసుగా ఉదాహరణగా మాత్రమే 10,000 మంది వ్యక్తుల్లో దేవుడు అంగీకరించుతున్న మిగులు ఎంత? 8. ఇంకా లెక్కేసుకో. దేవుడి భూలోకంలో ఎంతమంది ప్రజలు ఉంటారో ఆ ప్రజలందరూ దేవుని ప్రజలుగా, దేవుని వారిగా చలామణి అయినా లాస్ట్ కు ఒక మిగులు వస్తుంది. ఆ మిగులే చివరికి నిత్యత్వంలో ప్రవేశించే మిగులు. ఇలా ఇక్కడ ఒక చోటే కాదు ఈ శేషం అనేది ఉండేది. ఈ జీవితంలో జీవించేతున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాల్లో కూడా ఈ శేషము, మిగులు అనేది ఉంది. ఈ మిగులు లేదా ఈ శేషం యొక్క లక్షణం ఎట్లుంటుంది అంటే అవతల వైపున ప్రజలు ఎంతమంది ఉన్నా, ఎంత సంఖ్యలో ఉన్నా ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించి ప్రభువు నుండి వేరు కాకుండా, ప్రభువు నుండి తొలగిపోకుండా, క్రీస్తు నుండి తొలగిపోకుండా, క్రీస్తుకు నమ్మకస్తులుగా విధేయులై ప్రతిష్ఠింపబడిన జీవితంతో జీవించుచున్న వారే ఈ శేషం కిందికి వస్తారు. మిగతా వాళ్ళు కూడా దేవుని ప్రజలే ఉంటారు, కానీ వాళ్ళు శేషం కిందికి రారు. కారణం ఎందుకంటే దేవుని ప్రజలే మనసు దూరం అయిపోయింటారు, దేవుని ప్రజలే దేవుని నుండి తొలగిపోయి ఉంటారు, దేవుని ప్రజలే దేవుని అవిధేయత చూపించు జీవించుతూ ఉంటారు, దేవుని ప్రజలే దేవునికి విరోధంగా జీవిస్తున్న వారుగా ఉంటారు. అయితే మిగులులోనికి వచ్చేది ఎవరు? శేషంలోనికి వచ్చేది ఎవరు అంటే ఇంకా అవతల ఎంతమంది జనాంగము దేవునికి విరోధంగా దేవుని ప్రజలు జీవించినా, దేవుని నుండి దేవుని ప్రజలు తొలగిపోయినా, దేవుని నుండి దేవుని ప్రజల సంబంధమైన వారే దేవుని విరోధంగా జీవించిన, నమ్మకంగా ప్రభువును అంటి పెట్టుకుని విధేయతగా జీవించే వారే శేషంలోనికి వచ్చేవారు. ఆ శేషం ఇక్కడ ఎంత మిగిలింది అంటే 8 మంది మిగిలినారు. చూడండి, కొన్ని విషయాల గురించి ఈ శేషములకు దేవుడు తన వాక్యములో చాలా ప్రాధాన్యత ఇచ్చిన వాడుగానే ఉన్నాడు. ఎంత నాశనం చేయబోతా ఉండని ఆ నాశనంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే కొద్ది మంది శేషాన్ని అయితే ప్రతి చోట రక్షించుతూనే ఉన్నాడు. ఇంత జలప్రలయం భూమిని నాశనం చేయుచున్న ఈ జలప్రలయంలో నాశనం చేయబోతున్న దేవుడు ఇక్కడ శేషం అనేటువంటి దాన్ని అయితే మిగిల్చిన వాడుగానే ఉన్నాడు. ఇక్కడ నోవహు జీవితంలో 8 మంది శేషంగా మిగిలారు ఈ కాలంలో. ఇంకొంచెం ముందుకు పోతే చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. పాడు చేసినప్పుడు లోతును నశించకుండా అతనిని, ఇక్కడ సొదొమ గొమొర్రా అంటే 2 మహాపట్టణాలు. ఈ మహాపట్టణాలలో 1000 మంది ప్రజలు ఉంటారు. 1000 మంది ప్రజలైనటువంటి వారిలో పాపం చేసిన వాళ్ళు అనేకులు ఉంటారు. ఆ పాపం చేసిన వాళ్ళలో జీవించిన వాడే ఈ యొక్క నీతిమంతుడుగా పిలువబడినటువంటి మనసును ఒప్పించుకొని వచ్చినటువంటి పిలువబడినటువంటి ఈ లోతు. ఈ సొదొమ గొమొర్రా ప్రజలలో దేవుడు అక్కడ మనం చూస్తే అబ్రాహాముతో చెప్పేటప్పుడు 50 మంది ఉన్నా రక్షించుదావా అంటే 50 మంది ఉన్నా రక్షిస్తా అంటాడు. తర్వాత 40 మంది ఉన్నా రక్షించుదావా, రక్షించుదా. 30 మంది ఉన్నా రక్షించుదావా, రక్షించుదా. 10 మంది ఉన్నా రక్షించుదావా, రక్షించుదా. ఒక్కడున్నా రక్షించుదావా, ఈ పట్టణాన్ని రక్షించుదా అంటాడు. అంటే అక్కడ ఒక్కడు కూడా 10 మంది కూడా నీతిమంతులు
లేరు. అయితే ఇక్కడ మళ్ళా ఈ లోతును ఎందుకు రక్షించినాడు అంటే ఇదే శేషం. ఇక్కడ సర్వనాశనము లోతులో కూడా అంత అంగీకరించబడిన జీవితం లోతులో కూడా దేవుడు చూడకపోయినప్పటికీ దేవుడు ఇక్కడ శేషాన్ని ఉంచుతున్నాడు. ఏ దానిని పట్టించి అంటే అబ్రహామును పట్టించి ఇక్కడ శేషం ఉంచుతున్నాడు. అబ్రహామును పట్టించి ఇక్కడ శేషం ఉంచుతున్నాడు. ఇక్కడ లోతు యొక్క జీవితాన్ని పట్టించి లోతును శేషంగా చూడడం లేదు దేవుడు, కానీ అబ్రహాం యొక్క జీవితంను పట్టించి దేవుడు ఇక్కడ లోతును శేషంలోనికి తీసుకొచ్చినాడు. తన నీతిమత్వాన్ని పట్టించి శేషంలోనికి తీసుకొని రాలేదు, కానీ అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క ప్రార్థన పట్టించి లోతును ఏం చేసినాడంటే శేషము అనేటువంటి దాన్ని తీసుకొచ్చినాడు. ఇక్కడ శేషం ఎంతమంది? ముగ్గురు. ఎంతమంది? లోతు యొక్క కుమార్తెలు. ఈ లోతు యొక్క కుమార్తెలు వీళ్ళ ముగ్గురు మాత్రమే ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో మొత్తం అక్కడ నాశనం జరగబడినప్పటికీ వీరు ముగ్గురు మాత్రమే బయటపడిన వారిగా ఉన్నారు. ఇదే శేషం. జనాలు ఇంకా ఎంతో మంది ఒక్కడన్నా ఇంకా ఇంకొకడన్నా లేడా? ఉండిండొచ్చు. ఇంకా అంతమందిలో ఇంకొకడైనా ఉండిండొచ్చు. కానీ శేషం అనేటువంటి సంఖ్య వచ్చేసరికి అక్కడ ఎంతమంది వేల మంది ప్రజలు ఉన్నారో ఆ వేల మంది ప్రజల్లో శేషం ఎంత మిగిలింది చివరికి అంటే ముగ్గురు. ఎంత మిగిలింది? లోతు జీవితంలో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం సమయంలోని శేషం ఎంత మిగిలిందంటే ముగ్గురు. జలప్రలయం చేత భూమి నాశనమైనప్పుడు శేషం ఎంత మిగిలిందంటే 8 మంది. చూడండి, ఇది పెద్ద శేషం. ఇంకొక విషయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. రాజుల మొదటి గ్రంథం. బయలునకు మోకాళ్ళు ఉండగా నుండు 7,000 మంది నాకు ఇంకను. ఈ 7,000 మంది ఎవరు అంటే శేషం. ఎంతమందిలో? లక్షల మంది ప్రజల్లో. ఎంతమంది ప్రజల్లో? లక్షల మంది ప్రజల్లో. ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి బయటకు వచ్చినప్పుడే 6 లక్షల కాలబలం గలవారు. వాళ్ళు 6 లక్షల కాలబలం గలవారే విస్తరించి అభివృద్ధి పొంది మళ్ళీ కనాను దేశంలోకి వచ్చి వాళ్ళు స్వతంత్రించుకొని ఆ రీతిగా కొన్ని దేశాలకు చెదిరిపోయిన వాళ్ళు, తర్వాత అశూరు దేశం చెదిరిపోయినారు, తర్వాత బబులోనికి కొనిపోబడినారు. అనే విషయము ఏలియా కాలంలో దేవుడు ఏలియాలో చెప్తున్నటువంటి మాట, బయలునకు మోకాళ్ళునగా ఉన్నటువంటి నా కొరకు ఉన్నటువంటి నమ్మకస్తులు ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే 7,000 మంది ఉన్నారు. అంటే దేవుడు ఇక్కడ శేషాన్ని మిగుల్చుతున్నవాడుగా, శేషాన్ని చూపిస్తున్నవాడుగా ఉన్నాడు. అందరూ పాడిపోయినారు ప్రభా, అందరు ఈ లోకంలో చెడిపోయినారు ప్రభా, అందరు ఈ లోకంలో భ్రష్టుపడిపోయినారు ప్రభా, అందరు ఈ లోకంలో నీకు నమ్మకంగా జీవించడం లేదు ప్రభా, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను అంటాడు ఎలీయా. కానీ దేవుడు అంటాడు, నేను 7,000 మంది శేషాన్ని ఇంకా మిగిలింది. ఇక్కడ ఏలియా కాలంలో దేవుని కొరకై నమ్మకంగా జీవిస్తున్న వారు, దేవుని సేవిస్తున్న వారి శేషం ఎంతమంది అంటే 7,000 మంది. ఎన్నో లక్షల మందిలో 7,000 మంది మాత్రమే శేషం. ఇంకొక భాగం చూడండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. ఆ దినములో ఇశ్రాయేలు శేషములు సత్యమును బట్టి నిజముగా ఆశ్రయించదు. అంటే ఇక్కడ దేవుని వైపునకు ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు తిరిగేటువంటి వారు. అంటే వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని తట్టు తిరగని వారుగా తమ హృదయాన్ని సత్యం విషయమైన గ్రహింపు లేకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని తునీకరించుకున్న వారుగా ఉంటారు. అయితే వారిలో కూడా శేషం ఏం చేస్తుందంట అంటే ఆయన తట్టు తిరుగువారుగా ఉంటారు. దీనిని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ప్రస్తావిస్తూ ఈ మాటలు తను కూడా ఇదే విషయాన్ని క్రోడీకరించి పలుకుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. 27 చదువుతాం. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని. ఎంతంట? వాళ్ళు లక్షలు ఉండొచ్చు.
కానీ వారిలో ప్రభు వైపునకు తిరిగిన వారు, ప్రభు తరపు తిరిగిన వారు, సత్యం వైపునకు తిరిగిన వారు, క్రీస్తు తమ హృదయాల్లో అవకాశం ఇచ్చిన వారు, స్థానం ఇచ్చిన వారు ఏమున్నారంట? శేషం ఉన్నారు. అంటే వాస్తవానికి ఇశ్రాయేలు యూదులుగా పిలువబడే వారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు వారు నమ్మిక విశ్వాసం వారికి లేదు. అయితే నమ్మిక లేని వారిలో కూడా నమ్మకం కలిగిన వారుగా శేషంగా ఉన్నారు. యూదులందరూ కూడా యేసు ప్రభువును తమ హృదయాల్లో అవకాశంగా, తమ హృదయాల్లో స్వీకరించిననే మెస్సియా అని తమ హృదయాల్లో స్వీకరించని వారుగా రక్షింపబడిన వారు ఉన్నారు. అటువంటి రక్షింపబడని గుంపులో కూడా యేసు ప్రభువుకు అవకాశం ఇచ్చి, స్థానం ఇచ్చి, సత్యంలో స్థానం ఇచ్చి యేసు ప్రభు విశ్వాసం ఉంచుచున్న వారుగా శేషం వారిలో కూడా మిగిలి ఉన్నారు. ఉండేది సముద్రపు ఇసుకైన వాళ్ళంతా, కానీ రక్షించబడుచున్నటువంటి ప్రభువులకు స్థానం ఇస్తున్న వారు ఎంతమంది అంట? శేషమే, అంటే కొద్దిమందే. ఇలా ఉన్న దేవుడు తన వాక్యంలో ఎన్నో విషయాల గురించి, ఈ విషయాల గురించి శేషం 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 అని మిగుల్చుతూనే చూపిస్తూనే ఉన్నాడు. యూదులైన వారు బబులోనికి పోయినారు. వారు తిరిగి వచ్చినప్పుడు ఎంత వచ్చిందంట అంటే శేషమే తిరిగి వచ్చిందంట. యూదులైనటువంటి వారు మొత్తం జనాలు కొల్లబెట్టబడి బబులోను దేశం పోతే, బబులోను దేశం నుండి తిరిగి ఎనికి తీసుకుని రాబడిన వారు, మళ్ళీ ఎనికి వచ్చిన వారు ఎంతమంది? శేషమే రాయబడింది. చూడండి అన్నమాట. దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము తిరిగి వచ్చేదాని కోసము ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చదువు. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అంటాడు ఇంకొక మాట. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం ఏం సమకూరుస్తున్నాడంట? ఏదాన్ని ఎంతమంది సమకూరుస్తాడంట? గొర్రెల శేషము, అంటే చెదిరిన వాళ్ళేమో అలా అనేక మంది ఉన్నారు. సమకూర్చబడేది ఎంతమంది అంట? శేషం. అలా రక్షించబడడంలో, సమకూర్చబడడంలో, దేవుని చేత అంగీకరించబడడంలో, దేవుని చేత మహిమపరచబడడంలో, దేవుని చేత ఆ నిత్యత్వంలో ప్రవేశించడంలో, ఈ విషయాలన్నిటిలో కూడా దేవుడు శేషాన్ని మిగుల్చుతూనే వస్తున్నవాడుగా ఉన్నాడు. ఆదిమ సంఘం లోకంలో ఎంతో మంది ప్రపంచం ఉన్న సంఘం అనేటువంటిది శేషం వైపుకి వస్తానికి భూమి మీద ఉంది. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద సంఘంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా సంఘాలలో అనేక మంది జనులున్న సంఘంలో ప్రభు కొరకు నమ్మకస్తులుగా ఉన్న వారిలో మరలా శేషం ఉంది. అర్థమైందా? లోకంలో జనాలు కోట్ల మంది ఉన్న సంఘములుగా చేయబడిన వారు కొద్ది మంది. ఆ సంఘములో చేయబడిన వారు మరలా సంఖ్యోపదేశకులుగా ఉన్న ఆ సంఖ్యలో మరలా దేవునికి నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళు శేషం. ఆ శేషములో నువ్వు ఉండాలి. గుర్తుపెట్టుకో. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మందిరానికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇట్టున్నారు కదా, వీళ్ళు ఇట్టున్నారు కదా, నేను ఇటు ఉంటానడం కాదు. నీ ఇంట్లో కూడా శేషం ఉంటుంది. మళ్ళా ప్రభు యొక్క సన్నిధానంలో నువ్వు రక్షించబడి నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తున్నావంటే ఆ శేషంలోనికి నువ్వు వస్తావంతే. అయితే రక్షించబడిన వారిలో నువ్వు కుటుంబంలో ఉన్నవారు ప్రభుకు నమ్మకంగా లేకుండా, విధేయతగా లేకుండా, ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే శేషంలోనికి రాలేరు. ఏ వ్యక్తులైతే శేషంలోనికి రాలేరో వారు తీర్పు నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు అక్కడ ఆదాము శేషంలోనికి రాకుండా ఉంటే, ఆ 8 మంది అనే శేషంలోనికి నోవు రాకుండా ఉంటే, నోవు కూడా ఏం చేయబడేవాడు? జలప్రలయం అనేటువంటి తీర్పులో పొందేవాడు. లోతు తన కుమార్తెలైనటువంటి వారు శేషము అనేటువంటి 3 అనే శేషంలోనికి రాకపోతే లోతు తన కుమార్తెలు కూడా ఏమైపోయేవారు అంటే దేవుడు విధించినటువంటి తీర్పులోనికి వారు అగ్నిగంధకములు కురిపింపబడినటువంటి ఆ తీర్పులోనికి వారు వెళ్ళేటువంటి వారు. దేవుడు దగ్గర 7,000 మంది అనేటువంటి బయట మూగాలటువంటి శేషాన్ని ఉంచుకోకుండా ఉంటే, శేషంలోని ఆ 7,000 మంది రాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు అంటే ప్రభు చేత శిక్షించబడేటువంటి గుంపులోనికి వాళ్ళు వెళ్ళేవారు. ఇలా ఉన్న దేవుని యొక్క శేషంలోనికి నువ్వు నేను రక్షించబడిన ప్రజలుగా అంతిమగా రాకపోతే, చివరిగా ఫైనల్ గా ఆ శేషంలో నువ్వు నేను ఉండలేకపోతే నువ్వు ప్రభు నమ్ముకొని కూడా వ్యర్థమే. ప్రభు కొరకు జీవించడం వ్యర్థమే.
ప్రభు కొరకైనా ఎంతో ప్రయాసపడిన వ్యక్తమే, ప్రభు కోసం ఏం చేసిన వ్యక్తమే, ప్రభు కొరకంటూ ఏం చేసిన వ్యక్తమే. ఎప్పుడు అంటే శేషము అనే దానిలో నువ్వు ఉండలేకపోతే, ఈ శేషము అనేటువంటి దానిలో ఉండటం కొరకే ప్రభు ఇప్పుడు సంఘము కూడా ఉంచినాడు. లోకంలో ఎంతో మంది ఉన్నారు. చూడండి యోహాను సువార్త 'నేను లోకములో నుండి' 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17. ఏమంటా? పొమ్మని ప్రార్థించలేదు కానీ, అంటే ఇక్కడ సంఘం గురించి దేవుడు చేస్తున్నాడు, రక్షింపబడిన ప్రజల గురించి చేస్తున్నాడు. ఏమని? లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని. అంటే ఇప్పుడు సంఘం ఎక్కడుంది? లోకంలో ఉంది. లోకములో సంఘం ఉంది, కానీ ఈ సంఘములో శేషించబడిన వారిని గురించి చేస్తున్నవారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి సంఘములో నీవు నేను ఇప్పుడు ఉన్నవారముగా చివరికి శేషంగా మిగల్చబడాలి. అయితే ఈ శేషంగా మిగల్చబడడానికి కొరకై దేవుడు తన రక్తాన్ని మానవ కొరకై ప్రాణముగా అర్పించి మానవాళిని సంఘములో చేర్చి ఈ సంఘములో ఉన్న ప్రజలందరినీ కూడా శేషంగా ఉంచి తను సిద్ధపరచుల కొరకే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో దేవుడు తన సంఘ ప్రత్యక్షతనిచ్చి, అపోస్తల బోధనిచ్చి, సహవాసం ఇచ్చి, రొట్టె విచ్చునిచ్చి, ప్రార్థించునిచ్చి, నేను పొరికొల్పుల కొరకై, నేను పరామర్శించుల కొరకై, నేను హెచ్చరించుల కొరకు, ఖండించుల కొరకు, తప్పుదిద్దుల కొరకు, నీ జీవితం శిక్ష చేయడం కొరకు ప్రయోజనకరమైనటువంటి ఆయన వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా నీకు అందిస్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు శేషములో నిలిచి ఉండాలా? ఏం చేయాలా? నువ్వు శేషంలో నిలిచి ఉండకుండా పోయినావంటే అయిపోయింది జీవితం. అయితే ఇక్కడ దేవుడు ప్రజలైనటువంటి నీవు నేను శేషములో నిలిచిన కొరకైనటువంటి భారంతోనే లోకములో నుండి దేవుడు నేను నన్ను ఏం చేస్తాడంటే సంఘములోనికి తీసుకొచ్చినాడు. సంఘంలోనికి తీసుకొని రాబడినటువంటి వారిలో సైతం మరలా శేషం మిగులుతుంది. ప్రభు కొరకు నమ్మకంగా, యథార్థముగా, కట్టుబడి దేవుని కొరకు అనుకూలవంతంగా జీవించి ఆయా పరిస్థితుల్లో జీవించేటువంటి వారే మరలా శేషం. ఇది చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో, ఆమె సంతానంలో ఇక్కడ ఆమె సంతానం అంటే ఎవరంటే దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజల్లో మళ్ళీ ఎవరు అంటే దేవుని కొరకు నమ్మకంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచున్న వారు. ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచున్న వారిలో శేషించిన వారుగా పిలువబడుతున్నారు. ఏమంటారు తర్వాత? యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచి. ఇప్పుడు అక్కడ శేషం ఎవరు అంటే దేవుని యొక్క వాక్యం అనుసరించి, దేవుని యొక్క వాక్యముకు కట్టుబడి జీవించి, దేవుని యొక్క వాక్య ప్రకారం తమ జీవితాన్ని జీవించుచున్న వారే అక్కడ ఆ స్త్రీ లేదా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి శేషము. దేవుని మందిరానికి అందరూ రావచ్చు, కానీ దేవుని మందిరంలో వాక్యం అనుసరించి ప్రవర్తించే వాళ్ళే ఫైనల్ లిస్ట్ లో వచ్చేస్తారు. దేవుని యొక్క వాక్యమును అందరూ వినొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం విని తమ జీవితాన్ని ప్రభువుకు లోబడి విధేయతగా జీవించే వారు ఉంటారు, వారు మాత్రమే శేషములోనికి వస్తారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, బలవంతులైనా, ధనికులైనా, పలుకుబడిన వాళ్ళైనా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, యువకురైనా శేషములోని వచ్చిన వారే రక్షించబడి. ఈ శేషంలోనికి ఎవరు వచ్చేది అంటే ఈ వాక్య ప్రకారం జీవించి నడిచే వాళ్ళే శేషము అనే గుంపులోకి వస్తారు. ఈ వాక్యాన్ని విని దీన్ని పక్కన పెట్టి, ఈ వాక్యాన్ని వినేంత వరకు విని దీన్ని తృణీకరించి, దీన్ని నిరాకరించి, విసర్జించి అలక్ష్యం చేస్తే ప్రభు సంఘములో శేషం కొరకై ఉన్నవారు అయినప్పటికీ ఈ వాక్యాన్ని తృణీకరిస్తే శేషములోనికి మనం ఏమాత్రం కూడా రాలేము. ఈ శేషము మనకు ఏం నేర్పిస్తుంది అంటే ప్రభు యొక్క కృప అపరిమితమైనది అని నేర్పిస్తా ఉంది. మొదటి విషయం, ఈ శేషము అనేటువంటిది ఏం నేర్పిస్తా ఉంది మానవులైనటువంటి వారికి అంటే ప్రభు యొక్క కృప అపరిమితమైనది. ఈ శేషము అనేటువంటి వారు తమ యొక్క సొంత నీతి కార్యములను పట్టించి ఆ శేషంలోనికి వారు రాలేరు, కానీ కేవలం ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారానే ఈ శేషంలోనికి రాగలరు. నోవహు ఉన్నాడు, తాను నీతిమంతులనే ఆ శేషంలోకి రాలేదు, కానీ దేవుడు ఆ వ్యక్తి పక్షంలో చూపించిన కృపల ద్వారా
ఆ వ్యక్తి కృప పొందిన వాడైనాడు కాబట్టి కృప ద్వారా శేషంలోకి వచ్చినాడు. లోతు తన కుమార్తెలు నీతిమంతుల్లోని శేషంలోకి రాలేదు, కానీ అబ్రహాము విషయమై తాను కృప చూపదలిచి లోతు అనేటువంటి వారు శేషంలోకి రాగలిగినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ బయలు మోకాలు ఉన్నటువంటి 7,000 మంది శేషం అనేది తమ స్వశక్తితో స్వభక్తితో శేషం అనే దానిలోకి రాలేదు. అయితే దేవుడు తన నామ ఘనత కొరకు వారిని ఉంచదలచి తన పరిశుద్ధ నామం ఇంకా వ్యాప్తి చెందింపజేయడం కొరకై ఉద్దేశించి ఆ 7,000 మందిని ఆ శేషంలోనికి తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ఇలా ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని శేషంలో వచ్చినటువంటి దానికి కారణం, ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి దేవుడి ప్రజల్లో ఉన్నటువంటి వారిని, లోకంలో ఉన్నటువంటి వారిని సంఘంలోనికి తీసుకుని వచ్చిన దానికి కారణం శేషంలోనికి. ఎందుకు, దేని కారణం చేత అంటే మన భక్తి మన శక్తి చేత కాదు, కేవలం ఆ కలువరి శిలువలో ఆయన క్రయం చెల్లించి ఆయన మానవాళి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన కారణం చేతనే నీకు నాకు కృపనిస్తున్నాడు. ఈ కృపను ఎందరైతే ఉపయోగించుకుంటారో వారి శేషంలోనే వస్తారు. ఈ కృపను ఉపయోగించుకోకుండా, ఈ కృపను నిర్లక్ష్య పెట్టి ఈ కృపను దుర్వినియోగం చేసుకొని, ఈ కృపను శరీర సహనమైనటువంటి జీవితాన్ని వినియోగించి ఈ కృపను అశ్రద్ధ చేసుకుంటారో ఈ శేషంలో ఉండలేరు. అక్కడ కృపలో వచ్చినటువంటి ఆ శేషంలో వచ్చిన నోవహు చూస్తే ముందుగా కృప నొందిన వాడాయను అని మనం చదివాం. నోవహు దేవుని దృష్టిలో, యెహోవా దృష్టిలో కృప నొందిన వాడాయి. కృపను పొందుకున్న వారే, కృపను అనుసరిస్తున్న వారే, కృపను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే వారే శేషంలోకి వస్తారు. సంఘంలో చేర్చబడడం బాగానే ఉంది. కృపను ఉపయోగించుకుంటున్నావా? కృపను సద్వినియోగం చేసుకుంటున్నావా? కృపను నువ్వు పాడు చేసుకోకుండా కృపను అనుసరిస్తున్నావా? అప్పుడే శేషంలోకి వస్తావు. దేవుని కృప చేతినే రక్షించబడినా, దేవుని కృప చేతినే నువ్వు జీవిస్తున్నా, ఆ కృపను కనుక ఉపయోగించుకోకుండా సద్వినియోగం చేసుకోకుండా, ఆ కృపను అనుసరించి జీవించుకోకుండా నీ స్వార్థము, నీ స్వనీతి, నీ గర్వము, నీ పొగరు, నీ అహంకారము, నీ తిరుగుబాటుదలతో నువ్వు జీవిస్తే నువ్వు శేషంలోకి రాలేవు. అంతే, శేషంలోకి రాలేవు. వాళ్ళు యూదులైనా కావచ్చు, ఇశ్రాయేల్ అయినా కావచ్చు, అన్యజనులైనా కావచ్చు, సంఘములైనా కావచ్చు, సేవలైనా కావచ్చు, సంఘ పెద్దలైనా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. అయితే దేవుడి ప్రజలంగా దేవుడు మనల్ని ఈ చివరి దినాల్లో ఏం చేస్తున్నాడంటే కృప వెంబడి కృపనిస్తున్నాడు. ఈ కృపను మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం సరి చేసుకోవాలి. ఈ కృపను కనుక మనం ఆషామాషిగా చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి అంటే శేషము అనే గుంపులోకి మనం పోలేదు. ఆ శేషం మాత్రమే రక్షించబడేది, శేషం మాత్రమే ప్రభు చేతకు చేర్చబడేది, శేషం మాత్రమే ప్రభువుని మధ్యాకాశంలో కలిసిపోయింది. దాని కొరకు మనం ఈ పూర్వకంలో ఏం చేయాలంటే అపరిమితమైన ఆయన కృపను సద్వినియోగము చేసుకోవాలి. రెండో విషయం చూడండి, ఈ యొక్క శేషం అనేది రెండో విషయంగా ఏం జ్ఞాపకం చేస్తా ఉంది అంటే ప్రభు యొక్క తీర్పును, ప్రభు యొక్క తీర్పు యొక్క తీవ్రతను జ్ఞాపకం చేస్తా ఉంది. ఏ వ్యక్తి అయితే శేషంలో ఉండడో ఆ వ్యక్తి తీర్పులోనికి పోవాలి. ఆ తీర్పు ఎటువంటిదిగా ఉంది అంటే చాలా తీక్షణమైనదిగా, తీవ్రమైనదిగా ఉంది. జలప్రలయం అనేటువంటిది రాబట్టడం, జలప్రలయం చేత అనేకులు మునిగిపోవడం అనేది ఎంత తీక్షణమైన స్థితితో తీవ్రమైనదిగా మనం గ్రహించాలి. లోతు కాపాడబడ్డాడు. అలా ఉన్న శేషము లేని ప్రజలు, శేషంలోనికి రాని ప్రజలు, ఆ తీర్పు యొక్క తీవ్రత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసిందిగా ఉంది. అంటే ఆ తీర్పు యొక్క తీవ్రత ఎంత ప్రగాఢమైనదిగా ఉందో తెలియజెప్పేదే ఈ శేషం. అంటే మనుషుడా, నువ్వు శేషంలో కనుక ఉండలేకపోతే, ఈ శేషంలో కనుక నువ్వు ఉండకపోతే ఆ తీర్పు యొక్క తీవ్రతను భరించాలి అని చూపించేదే ఈ యొక్క శేషం. చివరి దినాల్లో ప్రభు ప్రజలుగా మనం ఈ శేషంలో ఉండుట కొరకై ప్రయాసపడాలి. ప్రభా, నేను నా కుటుంబం శేషములో ఉండే వారుగా మమ్మల్ని సిద్ధపరచు, శేషంలో ఉండబడే ప్రజలముగా మమ్మల్ని సిద్ధపరచు. శేషంలో ఉండకుండా పైకి భక్తి కలిగి ఉండి, పైకి భక్తి వేషాలు వేసుకుని వేషధారణ వేసి భక్తిగా జీవించిన శేషంలోనికి రాలేకపోతే నిష్ప్రయోజనం నీ భక్తి, నిష్ప్రయోజనం నీ శక్తి, నిష్ప్రయోజనం నీ విశ్వాసం. అయితే దేవుని ప్రజలంగా ఈ శేషము మనం జ్ఞాపకం చేసేది ప్రభు నీకు అపరిమితమైన కృపను ఇస్తున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకో. రెండవది, శేషం జ్ఞాపకం చేసేది ఆ యొక్క తీర్పు యొక్క తీవ్రత చాలా ప్రగాఢమైనది. దానిని గురించిన గ్రహింపును కలిగి ఉండి సిద్ధపడు. చివరి దినాల్లో ప్రభు ప్రజలంగా నీవు నేను ఈ శేషంలోనికి రాగల కొరకై సిద్ధపడుతున్నామా? ఈ శేషం గురించినటువంటి గ్రహింపు కలిగి
మనం జీవిస్తున్నాము. అయితే నోహు గురించి ప్రభు అన్నాడు, ఈ తరము వారందరిలో, అందరూ ఇంకా ఎంతో మంది ఉన్నారు, వారందరిలో నీవే అనగా శేషముగా నీ కుటుంబం బయటికి తీసుకురాబడింది. కనుక దేవుడు ఈ లోకానికి త్వరగా మధ్యాకాశంలో రాబోయేటువంటి సమయంలో శేషం మాత్రమే ఎత్తబడుతుంది, మిగిలిన శేషం విడబడుతుంది. అయితే నువ్వు విడవపడే శేషంలో ఉంటావా, ఎత్తబడే శేషంలో ఉంటావా? ఇప్పుడే తీర్మానం చేసుకో. ఇప్పుడే నువ్వు అలా జీవించాలి. ఇప్పుడు నువ్వు జీవించే జీవితమే నువ్వు ఏ శేషంలో ఉంటావో తీర్మానించుతుంది. నువ్వు ఇప్పుడు జీవించే జీవిత విధానమే నువ్వు విడవబడే శేషంలో ఉండిపోతావా, ఎత్తబడే శేషంలో ఉంటావో నిర్ధారించుతుంది. ప్రభు కొరకై నమ్మకంగా వాక్యాన్ని ప్రేమించు, ప్రభు కొరకై వాక్యాన్ని నమ్మకంగా జీవించు. ఈ వాక్యాన్ని 10 మంది గైకుంటున్నారంటే నువ్వు గైకుండం కాదు, 10 మంది గైకొనకపోయినా నువ్వు గైకొండవే శేషంలో ఉండడానికి సంకేతం. 10 మంది వాక్యాన్ని వినడం లేదని చెప్పి నువ్వు వినకపోతే నువ్వు శేషంలో తప్పించుకుంటావు, శేషంలో ఉండకుండా నష్టపరచబడతావు. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు అనుసరించకపోయినా, ఎవరు వెంబడించకపోయినా, ఎవరు ఈ వాక్యాన్ని ప్రేమించకపోయినా, ఎవరు వాక్యం విధేయత చూపినా చూపకపోయినా, నువ్వు చూపితే, నువ్వు అనుసరిస్తే నువ్వే శేషంలో ఉంటావు. ఈ గ్రహింపుదలతో విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉంటాయి. నువ్వు విశ్వాసంలో తొలగిపోలేవు, బలహీనురాలు కాలేదు, నిర్లక్ష్యం అలక్ష్యం చేత సోమరితనం చేత నింపబడలేదు. నేను శేషంలో ఉంటున్నాను. శేషంలో ఎంతమంది ఉంటారు? 10 మంది. అందరూ ఉండదు. ఆ 10 మందిలో నేను ఉండాలా అనే గ్రహింపుతో ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తే నీ జీవితం ధన్యకరమవుతుంది. అయితే ఆ గ్రహింపుతో కాకుండా వాక్యాన్ని అనుసరించి దేవునికి విధేయత చూపకుండా ఇష్టానుసారంగా జీవిస్తే నేను శేషంలో ఏమాత్రం కూడా ఉండలేదు. ప్రభు ప్రజలుగా తీర్మానం చేసుకోండి, ప్రభా నేను మధ్యాకాశంలోని ఎత్తబడే శేషంలో నేను ఉండాలా. 1000 మంది ప్రజల్లో 8 మంది శేషంగా మిగిలినారు, 1000 మంది ప్రజల్లో 3 మంది శేషంగా మిగిలినారు, లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజల్లో 7000 మంది శేషంగా మిగిల్చబడ్డారు. ఇశ్రాయేల్ వారు అందరిలో 10 మంది మాత్రమే రక్షించబడిన శేషంగా మిగిల్చబడేది. సంఘం లోకంలో అనేక మంది ఉండగా సంఘము శేషంగా మిగిల్చబడేది. ఈ సంఘంలో కూడా నీ వాక్యం అనుసరించి నీ వాక్యం విధేయత చూపు వారే శేషముగా మిగిల్చబడి వారు ఉండగా ఆ శేషంలో నేనున్నట్లుగా ప్రభు నీ వాక్యాన్ని ప్రేమించే మనసు, నీ వాక్యానికి లోబడే మనసు, నీ వాక్యాన్ని అనుసరించి జీవించే మనసు మనం దయచేసి ప్రభు అని ప్రభు ఎదుట మనం అలా జీవించినట్లు ప్రభు అంటాడు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతురాలు నీతిమంతుడు. ఆ జీవితం మనకు వచ్చాలి. ఆ జీవితం జీవించడం కొరకు ఆ అనుభవంలోకి మనం పోవడానికి కొరకే నీ కొరకై సేవకుడు, నీ కొరకై వాక్యము, నీ కొరకై గద్దింపు, నీ కొరకై హెచ్చరింపు. దీనిలో తృణీకరించినావంటే, కృపని దుర్వినియోగం చేసుకున్నావంటే శేషంలో నీవు ఉండలేవు. ప్రభు యొక్క తీర్పును కనుక మర్చిపోయి జీవించినామంటే శేషంలో ఉండలేవు. ఆ శేషం జ్ఞాపకం చేసేదే ప్రభు యొక్క కృప అపరిమితమైంది. ఆ శేషం జ్ఞాపకం చేసేదే ప్రభు యొక్క తీర్పు తీవ్రమైనటువంటిది. ఈ గ్రహింపుదలు మనం కలిగి శేషములో మనం కొరకై మన జీవితాన్ని ప్రభు కొరకై జీవించినట్లు ఆయన మనకు సహాయం చేయను గాక. రేపటి దినాన యేసుమనక వారింట్లో సువార్త కూడిక ఉంటుంది. తర్వాత శనివారము మరి సుజాతక్క వారింట్లో సువార్త కూడిక ఉంటుంది. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని పాలు పొందాలి. రేపటి దినాన యేసుమనక వారింట్లో మరి సువార్త కూడిక, శనివారము సుజాతక్క వారింట్లో సాయంకాలం సువార్త కూడిక. ప్రేమల తండ్రి నీ పాదంలో పొందనాడు. ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు కనుక నీవును నీటి వారు నా ఓడలోనికి ప్రవేశించగలగా. నిజంగా ప్రభు నువ్వు నీతిమంతుడవై ఉంటే చూసినారు. నువ్వు నిజంగా మనుషులైనటువంటి వారిని భూలోక నివాసం అందరినీ చూస్తున్నాం. దేవుడు మనుషుల యొక్క బాధను చూస్తున్నాం, మనుషుడు ఎదుర్కొంటున్న హింసను చూస్తున్నాం, మనుషుని యొక్క మరణ స్థితిగతిని చూస్తున్నారు. దేవ మనుషుని యొక్క కన్నీళ్లను చూస్తున్నారు, మనుషుని యొక్క ప్రవర్తన, మార్గము, ఆలోచన, తలంపులు వీటన్నింటినీ చూస్తున్నారు. అయితే చూస్తున్నటువంటి సమయంలో నోవహు నీతిమంతుడిగా కనపడ్డాడు. కారణం తను పాపం లేని వాడని కాదు, కానీ తన పాపాన్ని తను ఒప్పుకొని నీ వైపును తిరిగి నమ్మకంగా జీవించినాడు. మా జీవితంలో మేము నీతిమంతులము కాము, కానీ మాలో లోటుపాట్లు మేము తిరిగి మేము పశ్చాత్తాప మనసుతో మీ వైపున తిరగబడటం ద్వారా, మీ వైపున చూచడం ద్వారా మేమును మీ ఎదుట
నీతిమంతులంగా తీర్చిబడేవారుగా ఉన్నాం కనుక ప్రభా మా యొక్క జీవితాల మీదకి అప్పగించుకుంటున్నాం. శేషంగా మాత్రమే నోవహు కాలంలో నోవహు కుటుంబంగా ఓడలోనికి ప్రవేశించింది. దేవ లోతు తన ఇద్దరు కుమారులు మాత్రమే శేషముగా మిగిల్చబడ్డారు. ఇశ్రాయేలు దేశంలో సముద్ర విస్తీర్ణంత ప్రజలు ఉన్నప్పటికీ దేవ నేను ఎరిగినటువంటి వారు శేషమే. దేవ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు లక్షల కొద్ది ఉన్నప్పటికీ బయలుకు మోకాలు ఉన్నటువంటి వారు 7,000 మంది. దేవలాగున ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు లోకములో ఎంతో మంది ఉన్నప్పటికీ, చెందిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ, బబులోనుకు చెందిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ వారిలో సమకూర్చబడి బయటకు వచ్చిన వారు కొంతమంది శేషమే. లోకములో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ సంఘము శేషముగా మిగిల్చబడింది. ఈ సంఘంలో కూడా నీ వాక్య ప్రకారం అనుసరించి ప్రవర్తించే వారు ఎవరు, నీ వాక్య ప్రకారం విధేయత చూపి జీవించే వారు ఎవరు, వారు మాత్రమే చివరికి శేషముగా మిగిల్చబడే వారు ఉండగా ఆ శేషంలో మేము ఉండకపోతే జాగ్రత్త పడి కృపను దుర్వినియోగం చేసుకోకుండా దేవ శేషంలో మేము ఉండకపోతే ఆ తీర్పు యొక్క తీవ్రత మేము ఎదుర్కొనవలసిన వారు ఉన్నామనే భయంతో మీ వరకు జీవించు దేవ మేము మీ ఎదుట నీవే నా ఎదుట నీతిమంతుల వైపు నేను చూచి ఉన్నామని పిలువబడేటువంటి సాక్ష్యములు మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మేము మా కుటుంబం సంఘము దేవ శేషముగా ఆ శేషం యొక్క గుంపులో మేము ఉండకూడదు సిద్ధపరచాను. వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉంటాను, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తాను, వాళ్ళు ఇలా జీవిస్తున్న జీవితం నేను ఇలాగే జీవిస్తాను. జీవితం శేషము అనేటువంటి దానిలో ఆ గుంపులో మేము ఉండకుండా తొలగిపోయే ప్రమాదం ఉండగా దేవ మేము ఎవరి వైపు చూడకుండా దేవ మేము వాక్యానికి విధేయత చూపుతున్నామా లేదా, నీ వాక్య ప్రకారం అనుసరించి నడుచున్నాము లేదా అనే గ్రహింపుతో శేషములో ఉండు కొరకైనటువంటి గ్రహింపులు కలిగి జీవించడం కొరకు సంసిద్ధపరచుకొని ప్రార్థిస్తూ మంచి వర్షం ఇచ్చినారు, తేడైన వాతావరణం ఇచ్చినారు, మీ ఉదరంలో చెల్లిస్తున్నాం. ఆత్మీయమైనటువంటి రీతిలో అలా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ దేవాలయం ఇతరున్న వాక్యం మీరు బట్టి ఫలింపచేయమని. ఎందరైతే దేవా సంఘంలో అనేక మంది ఉన్నప్పటికీ శేషముగా మాత్రమే కొద్ది మంది నీ ఇంటికి రాగలిగి వారి పరిస్థితికి రాగలిగినారు. దేవాలయంలో శేషముగా ఉన్నటువంటి వారు వాక్యం స్వీకరించిన వారు ఎంతమంది ఉన్నారు, వాక్యం తమ జీవితాన్ని అప్పగించుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు, విధేయత కొరకు ఎంతమంది ఉన్నారు, వారు మాత్రమే శేషమై ఉండగా దేవాటి శేషంలో మీ ప్రజలు ఉండకూడదే వారిని కూడా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. దేవాలయంలో మేలుకై రేపు దినాన సువార్త కూడిక శుక్రవారం ఈశ్వర్ వారింట్లో, శనివారం సుజాత వారింట్లో సువార్త కూడికలు ఆశీర్వాదకరంగా ఉంచండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. క్షేమము మేలు కలుగజేయండి. సమస్తము మీ చేతులు కల్పించుకోవచ్చు. శేషం యొక్క గుంపులో మేము ఉండకూడదైన ఆలోచనతో మమ్మల్ని జీవింపచేయమని మహిమాగ్రంథ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రియపడుకున్నటువంటి శేషమును నిలుపుచున్న వాడైనటువంటి యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సహాయం, సమాధానం చేదములకందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్.